చుట్టూ ఎత్తైన కొండలు, ఒక పక్కగా రాయల చెరువు సరస్సు, మధ్యగా విస్తరించి ఉన్నదే రాయల చెరువు గ్రామం. ఇది తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలో రామచంద్రాపురం మండలంలో ఉంది. గ్రామస్తులంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన శ్రీకృష్ణదేవరాయలు 6 శతాబ్దాల క్రితం ఈ రాయల చెరువు సరస్సు నిర్మాణం చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తాగునీరు, 12,000 ఎకరాలకు సాగునీరు ఈ సరస్సు నుంచే అందుతుంది. అప్పట్లో సరస్సులో నీరుంటే పంట చేతికొచ్చినట్టేనని భావించేవారు ఇక్కడి రైతులు. ఎరువులు, క్రిమిసంహారక మందులతో సాగు ప్రారంభించాక ఆ నమ్మకం కాస్త సన్నగిల్లింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచింది ప్రకృతి వ్యవసాయం. అందరికీ నమస్కారము. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం శ్రీ రామాపురం మాది. రామాపురం వివోలోని నేను జ్వాలాముఖి సంఘంలో ఉన్నాను. ఈ వివోకు సంబంధించిన ఐసీఆర్పి డిపిఎం సారు ద్వారా ఐసీఆర్పి ఉన్నారు. ఐసీఆర్పి వచ్చి మాకు వివో మీటింగ్లో ఏటీఎం మోడల్ గురించి, ఏ గ్రేడ్ మోడల్ గురించి, పిఎండి సౌట్ గురించి, కిచెన్ గార్డెన్ గురించి ప్రతి నెల వివో మీటింగ్లో తెలియపరుస్తారు. ఐసీఆర్పిల సలహా వల్ల ఏటీఎం మోడల్ వేయడానికి నేను నిర్ణయించుకున్నాను. ఇంట్లో మా అత్త, మా మామ, నా భర్త, పిల్లోళ్ళు 2 ఉన్నారు. మాకు ఒక ఆవు ఉంది. మేము మామూలుగా ప్రకృతి వ్యవసాయము 3 సంవత్సరాలుగా చేస్తున్నాము. 20 సెంట్లు ఏటీఎం మోడల్కు రెడీ చేశాను. దుక్కి దున్నడం, ఘనజీవామృతం వేశాను, బెడ్స్ రెడీ చేశాము. తర్వాత వంగ, మిరప, బీర, టమోటా, తీగజాతి కాకర, బీర, కూరాకులు, గోంగూర, సిర్రాకు, పాలాకు, చుక్కాకు, ఇటువంటివి రకాలు 15 రకాల దాకా నేను ఏటీఎం మోడల్లో వేయడం జరిగింది. వేసిన తర్వాత కూరాకుల్లో దాదాపు 4-5 వేల దాకా తీసాము. రైతు సాధికార సంస్థ అమలు చేస్తున్న ఈ విధానంలో రైతుకు రాబడే ప్రధాన ధ్యేయంగా భూమిని సంరక్షించే విధంగా ప్రణాళికలు చేసింది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే విధంగా పలు రకాలైన పద్ధతులను అమల్లోకి తెచ్చింది. రైతులు నిరంతరం ఆదాయం పొందేందుకు కార్యాచరణ చేసింది. ఏటీఎం మోడలు ఈ సంవత్సరము జనవరిలో స్టార్ట్ చేశాను. జనవరిలో వేసాను. ఇప్పుడు వేసిన తర్వాత కూరగాయలకు కానీ ఆకుకూరలకి 15 రోజుల నుంచి 20 రోజుల వరకు జీవామృతం పారిస్తున్నాను. అట్లే తెగుళ్ళకి బ్రహ్మాస్త్రం తయారు చేశాను. వావిళ్ళ కషాయము స్ప్రే చేశాము. ఐసీఆర్పి సహాయంతో కషాయాలు వాళ్ళ దగ్గరుండి మాకు చేయించి స్ప్రేయింగ్ చేయడం జరిగింది. కూరాకులంతా రీసోయింగ్ అంటే తీసిన తర్వాత మళ్ళీ రీసోయింగ్ చేస్తున్నాను. నేను వివో మీటింగ్కి వెళ్ళినప్పుడు నా మోడల్ గురించి చూసి మళ్ళీ ఉండే నా తోటి సభ్యులందరూ వేయడానికి ముందుకు వస్తున్నారు. నేను కూడా వేస్తున్నానని చెప్తున్నారు. ఈ మంత్లో ఒక 3 దాకా సభ్యులు ఏటీఎం మోడల్కి రెడీ వేస్తామంటున్నారు. నేను ఈ ఏటీఎం మోడలు నాటినప్పటి నుంచి హాస్పిటల్కి వెళ్ళటం లేదు. ఆరోగ్యంగా ఉంటున్నాము. ఈ కూరగాయలు తింటున్నాము. బయట నుంచి కూరగాయలు తేవటం లేదు. నా పిల్లలు కానీ మేము అందరూ ఆరోగ్యంగా ఉంటున్నాము. ఇంతకు ముందులాగా హాస్పిటల్కి వెళ్ళట్లేదు. అలాగే పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి నాకు వీలైనంత వరకు కూరగాయలు ఇక్కడే అయిపోతున్నాయి. మా విలేజ్లోనే అయిపోతున్నాయి. బయట మార్కెటింగ్కి వెళ్ళట్లేదు. నేను ఉన్న 20 సెంట్లు నా వరకు చుట్టుపక్కల విలేజ్లో అందరికీ సరిపోతున్నాయి మా ఊర్లో. ఈ పద్ధతులను అందిపుచ్చుకున్న రాయల చెరువు రైతు బేబీ తను ఏటీఎం పద్ధతిలో సాగు చేసిన ప్రకృతి ఉత్పత్తులను తింటూ నిరంతర ఆదాయం సాధిస్తూ చుట్టుపక్కల రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. తక్కువ పెట్టుబడితో రాబడి ధీమా ఉండడంతో పిల్లలతో సంతోషంగా గడుపుతోంది.